ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేత కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిహారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని నేరుగా సంప్రదించాలి అని అనుకునేవారు, జాతక సమస్యలకు చక్కని పరిష్కారాలు తెలుసుకోవాలి అని అనుకునేవారు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది, మీరు నేరుగా సంప్రదించవచ్చు. అలాగే గురుగారిని సంప్రదించడానికి మీరు సంప్రదించాల్సిన నెంబర్స్ కూడా చెప్తున్నాను. 9052246299 ఈ నెంబర్కి మీరు కేవలం మిస్డ్ కాల్ ఇస్తే కనుక గురుగారి పిఏలు మీకు కాల్ చేసి డైరెక్ట్గా మీతో మాట్లాడతారు, సంప్రదించి అన్ని విషయాలు గురుగారు తెలియజేస్తారు. గురుగారు, ముందుగా కుజదోషం అన్నా, కాలసర్పదోషం అన్నా, నాగదోషం అన్నా ఈ మూడు ఉన్న ఒకటేనా గురుగారు, లేదంటే వేరువేరా? అంటే దాదాపు దాని ప్రభావం ఒకటిగానే ఉంటుందమ్మా. కుజదోషానికి వచ్చేటప్పటికి సప్తమంలో కనుక కుజుడు ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య కొంత అనుబంధం తక్కువగా ఉంటుంది. ఇద్దరికి సమానమైన కుజదోషం ఉండాలి. లేని పక్షంలో ఇద్దరు కొట్లాడుకోవడం, చిన్న చిన్న పంచాయతీలు కావడం ఇది జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు వచ్చేటప్పటికి అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అదే మాంగళ్య దోషం అంటాం. స్త్రీకి వచ్చేటప్పటికి అష్టమ స్థానం మాంగళ్య స్థానం, సప్తమ స్థానం కళత్ర స్థానం అంటే భర్త స్థానం. అష్టమంలో కనుక కుజుడు పడ్డట్టయితే అది మాంగళ్య దోషం కింద పరిహరిస్తుంది. జ్యోతిష శాస్త్రం నేను చెప్తున్నా అంటే చంద్రాష్టమంచ, చంద్రుడు అష్టమంలో ఉంటే మహాదోషం. అట్లాగే శుక్రుడు 6వ స్థానంలో ఉంటే కూడా మహాదోషాల్లో ఈ రెండు కూడా. దాంపత్య విషయానికి వచ్చేటప్పుడు జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు 6వ స్థానంలో ఉండే శుక్రుడు మహాదోషం, 8వ స్థానం అంటే కుజుడు మహాదోషంగా పరిగణించారు. అట్లాగే నాగదోషాలకు వచ్చేటప్పటికి లగ్నంలో కనుక ఉన్నట్లయితే అది సర్పదోషం కింద వస్తుంది. అట్లాగే పంచమ స్థానం పుత్రస్థానం అంటారు. ఎవరికైనా సరే జన్మ లగ్నాల నుంచి 5వ స్థానం సంతాన స్థానం, పుత్రస్థానం, లక్ష్మీ స్థానం కూడా. ఆ పంచమంలో కనుక రాహు కానీ కేతువు కానీ కుజుడు కానీ పడ్డట్లయితే, కుజ కేతువులు కలిసినట్లయితే దాన్ని సర్పదోషం అంటారు. కుజుడు కేతువు కలిస్తే సర్పశాపయోగం అంటారు. దీనివల్ల సంతానం కలగకపోవడం, ఎన్నాళ్ళుపోయినా గర్భం రాకపోవడం, కొంతమందికి 9 ఏళ్లకు కొంతమంది గర్భం వస్తుంది, కొంతమంది 11 సంవత్సరాల గర్భం వస్తుంది. ఇదంతా కూడా ఈ నాగదోషం సర్పశాపయోగాల వల్ల జరుగుతూ ఉంటుందమ్మా. దీన్ని ముందుగా మనం గ్రహించినట్లయితే దానికి ఏం చేయాలి, రెమెడీ అనేది కరెక్ట్గా చేస్తే ఈ సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే గురుగారు, అలాగే ఈ నెల 21వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి ఈ నాగ ప్రతిష్టలో మీరు కూడా పాలు పంచుకోవాలి అని అనుకునేవారు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు, మీరు నిరంతరం కూడా ఒక విశేషమైన తిథి రోజున, పర్వదినం రోజున నాగశిల ప్రతిష్టలు జరిపిస్తూ ఉంటారు కదండి. అసలు ఈ నాగశిల ప్రతిష్టలు ఎవరెవరు చేయించుకోవాలంటారు? జనరల్గా మనిషికి సర్పానికి లింక్ ఉందమ్మా. భూమి మీద నడిచే జంతువుల్లో నిలువుగాన వెన్నుపాము నిలువు అన్న వాళ్ళు ఎంతమంది, ఏ జాతులు ఉంటాయి చెప్పండి? ఒక మనిషే ఉంటాడు. మిగతా జాతులన్నీ కూడా భూమికి ఇట్లా అడ్డంగా ఉంటుంది. ఏది? మన వెన్నుపాము. మనిషి ఒకడికి నిలువుగా ఉంటుంది. మనిషి కూడా సర్పం నుంచే మనిషి ఉద్భవించాడు. దానికి ఒక స్టోరీ ఉంది, దాని తర్వాత చెప్తాను. కాబట్టి మానవుడికి సర్పానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ నాగదోషాలు వంశానుక్రమంగా వస్తూ ఉంటాయి. ఇది గ్రహించుకున్నట్లయితే ఈ నాగప్రతిష్ఠ వల్ల ఎవరైనా చేయవచ్చు, చేయకూడదని ఏం లేదు. నాగదోషాలు ఉన్నవాళ్ళు కానీ, సర్పదోషాలు ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరిగా చేయవలసినటువంటి క్రియ ఇది. చాలామంది ఏం చేస్తుంటారంటే జనరల్గా పుట్ట దగ్గరికి వెళ్ళడం, పుట్టలో పాలు పోయడం, పుట్టకు ప్రదక్షిణాలు చేయడం, కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయమంటారు, 7 మంగళవారాలు చేయండి అంటుంటారు. అవి ఎంతవరకు పనిచేస్తాయంటే స్వల్ప దోషాలు ఉంటే మాత్రమే పనిచేస్తాయి. బలమైన దోషం, ఇప్పుడు గ్రహం రాహుకేతులు ఉంటే ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు దాన్ని గ్రహించుకోవాలి. సూక్ష్మంగా గ్రహిస్తే ఆ దోష ప్రభావం ఎట్లా ఉంది, ఏ భావం మీద చూపిస్తుంది, సంతానం మీద చూపిస్తుందా, ఉద్యోగం కొంతమందికి సంతానం మీద చూపిస్తుంది, కొంతమందికి శరీరం మైండ్ కరెక్ట్గా పనిచేయదు కొంతమందికి. ఇట్లా ఒక్కొక్క భావాన్ని బట్టి 12 భావాలు ఉన్నాయి. 12 భావాలకు ఒక్కొక్క భావాన్ని బట్టి ఒక విధంగా ఆ యొక్క రాహుకేతులు మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం. మా టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీకి దూరంగానే వచ్చేసేయండి అమ్మా. హలో
మాకు డేట్ బట్టి లేదు మేడం. చెప్పు. సరే గురుగారితో మాట్లాడండి. ఆ, చెప్పమ్మా నీ సమస్య ఏంటో చెప్పు. గురుగారండి. చెప్పమ్మా నీ సమస్య ఏంటో చెప్పు, చెప్తా. నమస్కారం అండి. నమస్కారం. అదే అండి, నాకు 2 బాబులును పాప పుట్టారండి. ఓకే. బాబుకేమో 30 సంవత్సరాలు. బాబు కాలుకి ఏదో అయ్యి బాబు చనిపోయాడండి. అయ్యయ్యో. బాబు చనిపోయిన 4 వెళ్ళి 5 వస్తున్నాగా పాప చనిపోయిందండి. అమ్మా. ఇప్పుడు ఒక బాబు పాప తర్వాత బాబు విజయవాడలో పని చేసుకుంటున్నాడండి. ఆడికి ఏమి సంబంధం ఏం కుదుర్చలేదండి గురువు గారు. అమ్మా. పేరు సుబ్రహ్మణ్యం. ప్రజెంట్ చాలా చండాలంగా ఉంది. సుబ్రహ్మణ్యం అనే పిల్లవాడి పేరు మీద శని ప్రభావం బలంగా ఉందమ్మా. ఒకటి, ఏ ఉద్యోగంలో నిలకడ ఉండదు. తర్వాత సంతాన నష్టం అనేది ఈ యొక్క వంశానుక్రమంగా వచ్చిన సర్పశాప యోగాల వల్లే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సర్పదోషాలు ఉంటేనే పిల్లలు చనిపోవడం. పిల్లలకి కొంతమంది ఏం జరుగుతుందంటే అమ్మా, చిన్నతనంలోనే తల్లిలో తండ్రి ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. అదంతా కూడా సర్పదోష ప్రభావమే. ఎందుకంటే ఎవరైనా కష్టపడే పిల్లల కోసమే కదా. కొంతకాలం కష్టపడి పిల్లలు పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి కొంతమంది చనిపోవడం జరుగుతుంది. అట్లాగే పిల్లలు మంచి ఎడ్యుకేషన్ మంచి టైంకి వచ్చేటప్పటికి తల్లిలో తండ్రి ఎవరో చనిపోవడం, వాళ్ళ యొక్క పిల్లల్ని చూసేటువంటి అదృష్టం లేకపోవడం, అంతే కదా. మరి తండ్రి లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంటుంది. ఇదంతా కూడా నాగదోషం, సర్పదోషం. ఎందుకంటే నేను ఇప్పుడు 20 లక్షల జాతకాలు చూసుంటా. ఆ యొక్క అనుభవంతో చెప్తున్నాను. ఈ కార్యక్రమం పెట్టింది కూడా దాని గురించే. ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ అనుభవిస్తున్నది మొత్తం కూడా రాహుకేతువుల ప్రభావం వల్లనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది గ్రహించుకొని కనుక ముందుకెళ్ళినట్లయితే అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1994 మేడం. జూలై 16 మేడం. సమయం అమ్మా? మధ్యాహ్నం 1:43 మేడం. మధ్యాహ్నం. అమ్మా ఎక్కడ జన్మించారు? వెంకటగిరిలోనే మేడం, తిరుపతి దగ్గర వెంకటగిరి. సరే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వెంకటగిరి సుభాష్ని మేడం నా పేరు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్తే. ఎవరిది ఈ జాతకం? మా పాప స్వామి. పెళ్ళయిందా? లేదు స్వామి, దగ్గర దాకా వస్తున్నాయి, ఏవి సెట్ కావట్లేదు స్వామి. అదేమ్మా, ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా, కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అమ్మాయికి. కుజుడు కనుక 8వ స్థానంలో ఉంటే మహాదోషం, దాన్ని మాంగళ్య దోషం అంటారు. అట్లాగే మీ అమ్మాయికి లగ్నంలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారమ్మా. ఓకేనా? ఈ రెండు కూడా బలమైన దోషాలు. అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంటుందా డీప్గా? ఆలోచిస్తా స్వామి. ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే విపరీతంగా ఎక్కువ ఆలోచిస్తుంది, అవునా? అంటే మామూలుగా ఆలోచిస్తూ లైట్ గానే స్వామి. అదే డీప్ థింకింగ్ అంటారు, దాన్నే డీప్ థింకింగ్ అంటారు. ప్రతిదీ సూక్ష్మంగా ప్రతిదీ ఇదిగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రధానం మీ అమ్మాయికి కుజదోషం బలంగా ఉందమ్మా. నువ్వు ఏం చేసినా పెళ్ళి కాదు. ఏమైనా పూజలు చేయించావా ఇంతవరకు? చెప్పినట్టువి చేపించాం స్వామి, పరిహారాలు. ఏం చేసావు? హోమాలు, యజ్ఞాలు, నాగప్రతిష్ఠ చేసావా? అది చెప్పు. లేదు స్వామి, ఇది అరటి చెట్టు కళ్యాణం చేపించమన్నారు స్వామి. అది దేనికంటే అమ్మా? చేపించాము. చెప్పండి. కుజుడు ఇది శాంతులు చేపించాము, నవగ్రహానికి కుజుడికి చేపించాము స్వామి. అదేనమ్మా, అవన్నీ కరెక్టే, చేసింది కరెక్టే. ఇప్పుడు నువ్వు చెప్పిన అర్క వివాహం దేనికి చేస్తారంటే మాంగళ్య దోషానికి చేస్తారు. పెళ్ళయిన తర్వాత వైధవ్యం సంభవించి ఉండడానికి అది చేస్తారు. తర్వాత నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ చేయకుండా ఇట్లాంటివి 2 సార్లు చేసినా ఫలితం రాదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయించు, 40 రోజుల్లో మీ అమ్మాయికి వివాహం జరుగుతుంది. అది చేయకుండా మాత్రం ఏం చేసినా వృధా. నువ్వు సగం పని చేసావు, మిగతా సగం చేయలే. అది చేయండి, బాగుంటుంది. పూజలు చేపిస్తానే ఉంటాం స్వామి. రాహుకేతులు కాదమ్మా చెప్పింది నాలు. నువ్వు నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ చేయి, నీకు ఖచ్చితంగా పని అవుతుంది. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మరదల గురించి తెలుసుకోవాలని. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో అమ్మా చెప్పండి, వినిపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. సరే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పు. సమస్య ఏంటో చెప్పు, చెప్తాను మార్గం. మా మరదలు వాళ్ళు
పోయిన సంవత్సరం మార్చి 22 మిస్ అయింది సార్, కనిపించలేదు అప్పటి నుంచి. కనిపించకుండా పోయిందా? ఆ, ఓకే, అది ప్రశ్నాశాస్త్రం చూడాలమ్మా. తెలియట్లేదండి, అన్నీ ఎక్కాము ఎక్కడ దొరకట్లేదు. ఒక పని చేయమ్మా, కింద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయి. చేస్తే ఆ అమ్మాయి సమయం వెళ్ళిపోయిన సమయాన్ని బట్టి చెప్పొచ్చు. ప్రశ్నాశాస్త్రం అంటారు దాన్ని. నీవు జాతకం లేదు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయిన రోజు ఏ రోజు ఉందో సమయం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని బట్టి ఆ అమ్మాయి ఎక్కడుంది, వస్తుందా రాదా అనేది కూడా చెప్పగలుగుతామమ్మా. తర్వాత కాల్ చేయి, చేస్తే చెప్పడం జరుగుతుంది. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 27/4/2002 అండి. 2002? అవును గురువుగారు. మళ్ళీ చెప్పండి ఒకసారి. 27వ తారీఖు 4వ నెల 2002 సంవత్సరం గురువుగారు. సమయం అండి? సమయం 1 గంట టైంలో కూర్చున్నాండి. మధ్యాహ్నమే కదండి? మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? తినాలండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, మా అమ్మాయి గురించి తెలుసుకుంటాను, జాబ్ పర్పస్ కోసం ఫోన్ చేశానండి. ఓకే, పేరేంటి? అమ్మాయి పేరేంటి? అమలా అండి. అమలా? తులారాశి. ప్రస్తుతానికి బాగానే ఉంది, మొన్నటిదాకా బాగాలేదు, గత 2 సంవత్సరాలు బాగాలేదు. అవునా? ఉద్యోగపరంగా బాగాలేదు, ఇక్కడి నుంచి బాగుంటుంది, వృద్ధిలోకి వస్తుంది. రాహు ఓకేనండి. రాహుకేతులు కూడా మారాడు, గోచార రీత్యా కూడా రాహు కూడా మారుతున్నాడు. అట్లాగే బృహస్పతి గురుడు కూడా మారుతున్నాడు ఈ నెలలో. ఆ గురువు కూడా మారితే మంచి ఉద్యోగం వస్తుంది, ఇబ్బంది లేదు. ఓకేనండి. ఓకేనా? రైట్. గురుగారు మరో కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. మనం ఇంతకు ముందు ఒక కాల్ చూసాము పరిహారంగా, దీని గురించి మాట్లాడే కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. మీరు మా టీవీ నుంచి పెళ్ళి దూరంగా బిడ్డలు కాలేదు. హలో, కాల్ కనెక్ట్ అయిందండి, చెప్పండి ఎవరి గురించి? మా పెళ్ళి 7 ఏళ్ళ బిడ్డలు కాలేదు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. సరే సరే, చెప్పు, సమస్య ఏంటో చెప్పు. హలో, సమస్య ఏంటో చెప్పు. హలో, చెప్పు, వినపడుతుంది, చెప్పయ్యా. నీ సమస్య ఏంటో చెప్తే మార్గం చెప్తా, చెప్పు. పెళ్ళయ్యా, పెళ్ళి బిడ్డలు కాలేదు. నీ మాట ఏం అర్థం కావట్లా, తర్వాత చెయ్యి. కాల్ కట్ అయింది గురువుగారు. మనం ఇన్నాక కాలర్ కూడా చెప్పారు, వారికి ఉన్నటువంటి ఈ జాతక సమస్యలకి పరిహారంగా శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి సంబంధించి రాహుకేతు పూజ చేయించుకున్నామని. ఇలా చాలామంది కూడా కుజదోషం ఉన్నా, రాహుకేతు గ్రహ దోషాలున్నా సరే దీనికి కాళహస్తిలో పూజలు చేయించామని అంటారు. ఇది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది గురుగారు? అదేమ్మా, నేనేం చెప్తున్నానంటే స్వల్ప దోషాలు ఉంటే ఇటువంటివి పనిచేస్తాయి. మనం ఇంతకుముందు కాలర్తో మనం మాట్లాడుకున్నాం. మేము హోమాలు చేసామండి, జపాలు చేసామండి, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించామండి, తర్వాత కుంభ వివాహం చేసామండి, అర్క వివాహం చేసామని చెప్తున్నారు. నేను చెప్పేది మొదటి నుంచి అదే. బలమైన దోషాలు ఉన్నప్పుడు నాగప్రతిష్ఠ చేయాలి. ఈ నాగప్రతిష్ఠ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి క్రతువు. ఈ ప్రతిష్ఠ అందరూ చేయలేరమ్మా. నాగప్రతిష్ఠ చేయాలంటే, నాగదోషం తీసేయాలంటే చేసేవాడికి కూడా శక్తి ఉండాలి. చేసేవాడికి సుబ్రహ్మణ్య ఉపాసన ఉండాలి. నేనున్నాను, నేను ఈ కార్యక్రమం చేపట్టానంటే నేను సుబ్రహ్మణ్య ఉపాసన చేయాలి. ఉపాసన చేసి ఎప్పుడైతే సిద్ధి పొందగలుగుతామో అప్పుడు ఆ చేసేటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర శక్తి ఉంటేనే పక్కన వాడి దోషం తీయగలిగేది. నా దగ్గర లేకపోతే నేను చేయగలనా? ఈ ప్రతిష్ఠ అనేది అందరూ చేయలేరమ్మా. ఈ ప్రతిష్ఠ కూడా ఈ రాహుకేతు మంత్రాలు విశేషంగా ఉంటాయి. ఈ రాహుకేతు మంత్రాలు అనేవి సర్పసూక్తం అనే ఒక విధానం ఉంది. సర్పసూక్త విధానంగా చేయాలి. తర్వాత నవనాగులు పూజ ఉంటుంది దీంట్లో. ఇది వేదం 12 సంవత్సరాలు సంపూర్ణంగా చదివిన వాడికి ఈ మంత్రాలు వస్తాయి. అందరికీ సామాన్యంగా చదువుకున్న వాడికి రావు. అది కాకుండా ఇవాళ సిటీలోనే చదువుకున్న బ్రాహ్మలు దొరుకుతున్నారు. పల్లెటూరులోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఎవరో కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉంటారు. నేను పోయి పల్లెటూరులో ఉండలేనుగా. ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. పబ్లిక్ ఏం జరుగుతున్నదంటే సహజంగా వాళ్ళకు ఉన్న ఇబ్బందుల్లో ఏదో బ్రాహ్మణ దగ్గరికి వెళ్తారు, ఇట్లా ఉన్నదో చెప్తారు, ఏదో వాళ్ళ చేతనే తూతు మంత్రం చేస్తున్నారు. దీనివల్ల పనులు కావట్లేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మనం ఈ కార్యక్రమం పెట్టాం. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మనం సంప్రదించినట్లయితే కరెక్ట్గా మనం పరిహారం చేసి ఫలితం కూడా చూపించడం జరుగుతుంది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో
నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా శ్రీవారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 11/5 11 11/5 1978 మేడం. సమయం అమ్మా? సమయం వచ్చేసి మధ్యాహ్నం 2 o'clock మేడం. ఎక్కడ జన్మించారు? బాంబే. అలాగే మీ పేరు? పరమేశ్వరి మేడం. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఓకే. నమస్కారం గురువుగారు. నమస్తే సార్, మా గురువుగారు మా సార్ గురించి తను ఇప్పటివరకు లైఫ్ ఎక్కడ సెటిల్మెంట్ లేదు, వచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోతుంది, కొద్దిగా మీరు వచ్చి చెప్పండి గురువుగారు. ఇప్పుడు ఈ జాతకం ఎవరు? మీ ఆయనదేనా? మా ఆయనదే సార్, మా శ్రీవారి. జాతకరీత్యా కాలసర్పదోషం ఉందమ్మా. ఓకేనా? కాలసర్పదోషం ఉంటే మనిషి 48 సంవత్సరాలు వచ్చేదాకా ఎంత సంపాదించినా మనిషి పైకి రాలేడు. ఓకే, ఇప్పటివరకు సంపాదించిన మొత్తం నష్టపోయారా లేదా చెప్పు. లైఫ్ లో సెటిల్మెంట్ లేదు సార్. నేనేమంటున్నా అంటే సంపాదించిన మొత్తం ఖర్చు అయిందా లేదా? అయ్యింది సార్, అయ్యింది. నిలబెట్టేది ఉండదు. ఎంత సంపాదించినా డబ్బులు వెళ్ళిపోతాయి. ఏదో రకంగా రోగమో రొప్పో ఇంకోటో ఇంకోచోట ఎక్కడో పెట్టుబడి పెట్టడమో నష్టపోవడమో ఇట్లా జరిగిందా లేదా? అవును, జరిగింది సార్. మీ ఆయనకి కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం ఎక్కడి నుంచి అన్న కాలం బాగుండాలంటే నాగప్రతిష్ఠ చేయించు. ఓకేనా? నాగప్రతిష్ఠ ఏమ్మా? ఇంతకుముందు ఒక గురువుగారు చూస్తే పితృదోషం ఉందన్నారు గురువుగారు. నేనేం చెప్తున్నా, పితృదోషాలు అది వేరే. అర్థమైందమ్మా? పితృకార్యం కరెక్ట్గా చేయకపోతే తల్లిదండ్రుల కర్మలు చేయలేదా మీ ఇంట్లో? చేస్తూనే ఉంటాం. తల్లిదండ్రుల కర్మలు చేయకపోయినా నెలవారి ప్రతి సంవత్సరం తద్దినాలు పెట్టకపోతే పితృదోషాలు వస్తాయి. ఓకేనా? ఇటువంటివి ఏంటంటే మీకే అర్థమవుతుంది కదా ఎంత సంపాదించాం మన జీవితంలో. ఇప్పుడు మీ ఆయన ఉన్నాడమ్మా, ఇప్పుడు 2 కోట్లు సంపాదించాడు అనుకో, కనీసం 2 లక్షలను దాచిపెట్టాడు. ఇదంతా ఏంది? కర్మ ప్రభావం, పితృదోషం కాదు. అర్థమవుతుందా? కాబట్టి నాగప్రతిష్ఠ చేయి. ఇక్కడి నుంచి రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉంటుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22 తారీఖు 5వ నెల. సంవత్సరం అమ్మా? 5వ నెల 2007. సమయం 10:59. ఉదయం రాత్రి అమ్మా? ఉదయం అండి. ఎక్కడ జన్మించారు? కరీంనగర్. పేరమ్మా? ప్రత్యూష. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మా పాప గురించి తెలుసుకోవాలండి. దేని గురించి అడుగుతున్నావు? ఏం తెలుసుకోవాలి? పెళ్లి గురించి అడుగుతున్నావా? చదువు గురించి అడుగుతున్నావా? దేని గురించి అడుగుతున్నావు? మరి స్టడీ మంచిగా అవుతుందా లేదా? ప్రజెంట్ అయితే బాగాలేదు. అమ్మాయి పేరేం పెట్టావు? ప్రత్యూష పెట్టానండి. ప్రజెంట్ అయితే టైం బాగాలేదు. చదువులో కాస్త తగ్గుతాయి మార్కులు. అవునా? ఏం చేస్తుంది అమ్మాయి ఇప్పుడు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తుందండి. అమ్మా ఫస్ట్ ఇయర్ అవుతుంది. ఈ 2 సంవత్సరాలు బాగాలేదు. చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శనికి ఒకసారి హోమం చేయించు. శనిగ్రహానికి హోమం చేయించు. చేసి నల్ల నువ్వులు దానం చేయమని చెప్పు. చేస్తే ఇక్కడి నుంచి చదువు బాగా అవుతుంది 2 సంవత్సరాల పాటు. అవన్నీ మీ ఇంటి దగ్గర గుళ్ళో ఏగారిని అడుగు, లేకపోతే ఫోన్ అయినా కాల్ అయినా చేయి, కార్యక్రమం ఎంత చేయి, చెప్తే అట్లా చేయాలండి. అలాగే గురువుగారిని నేరుగా సంప్రదించాలి, మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవారు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ సోమాజిగూడలో గురుగారి ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్లో గురుగారిని వెళ్ళి నేరుగా కలవచ్చు. అలాగే 9052246299 ఈ నెంబర్కి కేవలం మిస్డ్ కాల్ ఇస్తేనే గురుగారు నేరుగా ఫోన్ చేసి మీతో మాట్లాడతారు. అలాగే ఈ నెల 21వ తేదీన నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమంలో అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 99 అమ్మా చెప్పాలి ఫాస్ట్గా. 19వ తారీఖు 6వ నెల 19వ తారీఖు అమ్మా. 19వ తారీఖు. సమయం కూడా చెప్పండి. సమయం తెలుసా అమ్మా? అమ్మా సమయం తెలుసా? 11:30 లోపల. అమ్మ మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం.
అలాగే పేరు మధ్యాహ్నం చెప్పమ్మా మౌనిక అండి, మౌనిక మౌనిక చెప్పమ్మా. మౌనిక. అది మా అమ్మాయి గురించి తెలుసుకున్నానండి. దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి అడుగుతున్నావా? దేని గురించి ఆ అడుగుతున్నావు? పెళ్ళి అయిందండి, పిల్లలు లేరండి. పిల్లలండి. అదే అదే నాగదోషం కనపడుతుందమ్మా. ఆ. పంచమంలో కేతువు పడ్డాడు. ఏం చేయాలండి? సంతాన స్థానంలో కేతువు పడ్డాడు. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 3వ సంవత్సరం వచ్చిందండి. 3వ సంవత్సరం. అంతవరకు గర్భం రాలేగా? లేదండి. రాదు. చెప్పా కదా, పంచమ స్థానంలో కేతువు పడితే సంతానం కలగడం కష్టం. అర్థమైందా? నాగప్రతిష్ఠ చేస్తే సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. నువ్వు అట్లా అడ్డు పెట్టుకుంటే 9 ఏళ్ళైనా ఫలితాలు రావు. మరి ఏం చేయాలండి? నాగప్రతిష్ఠ చేయాలి. ఆ డబ్బులు అది అంత కట్టాలండి. తర్వాత చేయమ్మా. కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేయి, ఎట్లా చేయాలంటో చెప్తాను. ఓకేనా? అలాగే అండి. కింద 905 నెంబర్, ఆ నెంబర్కి చేయండి, చెప్తారు. సరే అండి. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నా గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/8/1993. సమయం? సాయంత్రం 8:45. ఎక్కడ జన్మించారు? పామూరు. పేరండి? శివనరేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పు నాయన. నమస్తే గురుగారు. నమస్తే. అది వివాహం కోసం చేశాను. వివాహపరంగా అంటే కుజదోషం బలంగా ఉంది. తర్వాత ఎక్కువ ఆలోచిస్తుంటావా? బాగా ఆలోచించేది ఏం లేదు. బాగా సెన్సిటివ్. అవునా? సెన్సిటివ్ మైండ్ సెట్ ఇది. కుజదోషం ఉంది నాన్న. కుజదోషానికి చేసుకో. కుజదోషం చేసుకుంటే వెంటనే వివాహం ఉంది. ఏదన్నా అంటే కుజదోషంకి ఏం చేసుకోమంటారు సార్? హోమం చెయ్యి. హోమం అయినా ఫలితం రాకపోతే నాగప్రతిష్ఠ చేయించుకో. ఓకే ఓకే సార్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 23 అక్టోబర్ 1988. 98 అండి? 88? 88. సమయం కూడా చెప్పండి. సమయం ఉదయం అమ్మా. ఎన్ని గంటలకి? ఉదయం 7:30 గంటలకమ్మా. ఎక్కడ జన్మించారు? ఒంగోలు. పేరండి? సాయి అమృత్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, చెప్పు. నమస్తే గురుగారు. నమస్తే. మా అబ్బాయికి మ్యారేజ్ ఇచ్చాడు కావాలండి. మ్యారేజ్ అంటే కుజదోషం కనపడుతుంది, నాగదోషం కూడా ఉంది బాబుకి. దానివల్ల లేట్ అవుతూ ఉంటుంది పెళ్ళి. ఏ సంబంధం? పరిహారం ఏం చెప్పండి. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ చేయాలి. ఏమైనా ఇంతవరకు శాంతులు పూజలు ఏమైనా చేయించావా? అంటే మామూలుగా ఇదివరకు చెప్పారండి, ఎవరు చెప్తాను. మంగళవారం నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళి గంట భూములకి అభిషేకం చేసుకొచ్చాడు కొన్ని వారాలు. ఆయన మార్పు కనపడలేదండి. దాంతో కనపడదు, అదే చెప్తున్నది. నీకు వెంటనే ఇన్స్టెంట్గా పని కావాలంటే నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది. ఇంకా లేట్ అయినా పర్లేదంటే ఇట్లాంటి పూజలు చేసుకుంటూ నడవండి, అంతేముంది. అంతమించి చెప్పేదేం లేదు. అయ్యా, నాగప్రతిష్ఠ ఎక్కడ చేస్తుంటారు? నాగప్రతిష్ఠ కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేయి, ఎట్లా చేయాలో చెప్తాను. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి, మా పెళ్లి గురించి. మా పెళ్లి అయింది, దానికి అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? మా డేట్ ఆఫ్ బర్త్ అవునండి. 26 1992. సంవత్సరం తెలీదా? గురుగారితో మాట్లాడండి. ఓకే ఓకే, చెప్పయ్యా. మీరు నమస్కారం. లైవ్లోకి వచ్చినప్పుడు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని చేయాలి. నువ్వు ఫోన్ లైన్లో ఫోన్ ఎత్తినాక అంటే ఎట్లా అవుతుంది చెప్పు? అవునా? తర్వాత ఫోన్ చేయి, డైరెక్ట్ ఫోన్ చేయి. కరెక్ట్ సమయము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఫోన్ చేయి. ఏం చేయాలో చెప్తారు, అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ చేయి చెప్తారు. ఓకేనా? గురుగారిని నేరుగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇలా సంప్రదించాలి అని అనుకునేవాళ్ళు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్యపీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. ఈ అడ్రస్లో గురుగారి ఆఫీస్ ఉంటుంది. మరి నేరుగా గురుగారిని వెళ్ళి మీరు అక్కడ కలవచ్చు. లేదా కాల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, కాల్ ద్వారా గురుగారితో మాట్లాడాలి అని అనుకునేవాళ్ళు 905224
469299 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో నేరుగా కూడా మాట్లాడచ్చు. అలాగే 21వ తేదీన అంటే ఈ నెల 21వ తేదీన నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు మరి కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నా గురించి నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/08 సంవత్సరం 1982. 88 92 ఏది కరెక్ట్? 82 మేడం, 1982. సమయం సాయంత్రం 5:30. ఎక్కడ జన్మించారు? నేను కాజీపేట్. అలాగే పేరండి? రాజేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, చెప్పండి. ఈ సమస్య ఏంటో చెప్పండి, నేను చెప్తాను. సార్ నమస్కారం. నమస్తే సార్, నా గురించే సార్, ఉద్యోగం సంతానం కొరకు. సంతానం అంటే కాలసర్ప దోషం కనపడుతుంది. సంతానం ఖచ్చితంగా లేట్ అవుతుంది. అది కూడా ఆడపిల్ల పుడుతుంది. ఎవరికైనా సరే కాలసర్ప దోషం ఉన్నట్లయితే ఉద్యోగంలో స్థిమిత ఉండదు. ఏం పని చేస్తుండవు సార్? ఏది ఉండలేదు సార్, ఏది పోయినా 10 రోజులు ఇట్లా కూలి పని మామూలుగా. అదే చెప్తున్నా, స్థిమితం ఉండదు. కాలసర్ప దోషం ఉంటే కొన్నాళ్ళు 6 నెలలు దాంట్లో పని చేసామంటే మళ్ళీ కొత్తది వస్తుంది, అక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది, అది మార్గం మళ్ళీ ఎత్తుక్కోవాలి, మళ్ళీ 6 నెలలు ఖాళీగా ఉంటావు. అవునా? అవును సార్, అవును సార్, అదే అవుతుంది. ఇదే పరిస్థితి ఉంటుంది. కాలసర్ప దోషం ఉంటే నీ యొక్క జాతకానికి ఎస్పెషల్లీ మిథున లగ్నంలో రాహు పడ్డాడు, ధనుర్ లగ్నంలో కేతు ఉంటే ఏమవుతుందంటే ఒక 6 నెలలు పని తిరిగితే మళ్ళీ 6 నెలలు ఖాళీ కూర్చోవడమే. ఈ 6 నెలలు మళ్ళీ అప్పు చేసుకొని తిని పరిస్థితి వస్తుంది. అవునా? సార్, నాగప్రతిష్ఠ చేస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? అంటే కాలసర్ప దోషం కాళహస్తిలో చేయించాను. ఇంకో 10 సార్లు చేసినా ఈ దోషం పోదు. అర్థమైందా? సార్, నీకు ఇన్స్టంట్గా చెప్పినట్టు జరగాలంటే నాగప్రతిష్ఠ చేసుకో, బాగుంటుంది. లేదయ్యా ఇంకా వెయిట్ చేస్తామంటే చెయ్యి, నీ ఇష్టం. అని ఎక్కడ చేయవచ్చు సార్? కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేయండి, చేస్తే ఎట్లా చేయాలో చెప్తారు. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా పాప గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98 1998. 1998 అమ్మా. అవునండి. అలాగే డిసెంబర్ 24 సమయం అమ్మా. రాత్రి 8:30 అండి. ఎక్కడ జన్మించారు? కోలా. పేరమ్మా? సాయి స్నేహ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, మీ పాపకి వివాహం ఇప్పుడు అవుతుంది, సంబంధాలు వచ్చిపోతుంది అని. జాతక పరంగా లగ్న దోషం ఉంది మీ అమ్మాయికి. లగ్న దోషం వల్ల నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా మంచి మంచి కూడా దగ్గర దాకా వచ్చి మెలకబడుతుంటాయి. అవునా కాదా? అవునండి. ఇప్పటికి ఎన్ని చూశారు? ఇప్పటికి 5-6 అయింది, దగ్గర దాకా వచ్చి తెలియదు. లగ్న దోషం కనపడుతుంది. ఏం చేయాలండి? దానికి రాహుకేతువులకి చేయాలమ్మా. రాహుకేతువులకి గురుడికి అన్నిటికీ చేయాలి. తర్వాత దానికి అర్క వివాహం అది కూడా చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత గండం కనపడుతుంది, ఆ గండానికి అర్క వివాహం చేస్తాం. అది చేస్తే ఫస్ట్ మంచి సంబంధం వస్తుంది, వచ్చిన తర్వాత ఇద్దరు అనుకూలంగా ఉంటారు, దాంపత్యం బాగుంటుంది. అది చేయని పక్షంలో వివాహం కావడం లేటు, అయినాక ఇబ్బందులు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. ఓకేనా? నేను చెప్పింది చెయ్యి, బాగుంటుంది. ఓకే. గురుగారు, నాగశిల ప్రతిష్ఠతో పాటు అంటే జాతకానికి సంబంధించి ఎలాంటి దోషాలున్నా ఏ పరిహారమైనా మీ దగ్గర సంప్రదిస్తే మీ ఆధ్వర్యంలో జరిపిస్తారా గురుగారు కార్యక్రమం అంతా? ఖచ్చితంగా. నేను మొత్తం వేదం పూర్తి చేశానమ్మా. అట్లాగే ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను, డాక్టరేట్ కూడా తీసుకున్నాను. తర్వాత దీంట్లో రాహుకేతుల మీద రీసెర్చ్ చేశాను, చేసి ఒక పుస్తకం కూడా రాశాను అనమాట రాహుకేతుల గురించి. ప్రధానంగా మనిషి అనేది మనం అన్ని రకాల చేస్తాం. జాతకపరంగా కాలసర్పదోషం, నాగదోషాలే కాదు, కొంతమంది లగ్న దోషం ఉంటుంది. ఆ లగ్న దోషం వల్ల పెళ్లి చేసుకుంటారు, ఫస్ట్ అంతా బాగానే ఉందని చెప్తారు, చేసుకోగానే భార్యాభర్తలు విడిపోవడం, అట్లా ఎన్నో జరుగుతున్నాయి ఇవాళ రేపు. ఎందుకంటే కరెక్ట్ గైడెన్స్ చెప్పేవాళ్ళు లేరు. శాస్త్రం ఎప్పుడు పొరపాటు కాదు, శాస్త్రాన్ని కరెక్ట్గా చెప్పేవాళ్ళు కావాలి. జనాలకు ఎట్లయిపోయిందంటే ప్రతిదీ ఫ్రీగా కావాలి, ఫ్రీగా ఫోన్లో చేసి ఫ్రీగా కావాలి.
ఫ్రీగా చెప్పేది ఎట్లా ఉంటుంది? నేనున్నానమ్మా, ఒక క్షణకాలం బట్టి నన్ను అడుగుతున్నారు. అవుట్లైన్స్ ఎక్కడ ప్రాబ్లం అది ఒకటే చెప్తున్నాం. ఇంకా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఆ దోషం ఎన్ని డిగ్రీలలో ఉంది, ఎటువంటి దోషాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే డెప్త్కి వెళ్ళాలి. ఒక జాతకం గట్టిగా పరిశీలించాలంటే, లోతుగా పరిశీలించాలంటే కనీసం 20 నిమిషాలు టైం పడుతుంది కనీసం. ఇంకా వాళ్ళ వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆ చెప్పేవాడికి వాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉండాలి, అంటే పరిచయం, కాంటాక్ట్లో ఉండాలి. అప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అట్లా కాకుండా ఏదో ఫోన్ చేసేసి ఫ్రీగా అడిగేద్దామంటే చెప్తాం, మాకు తెలిసినంతవరకు చెప్తాం. ఈ క్షణంలో స్ఫురణకు వచ్చిన వరకే చెప్తాం, అంతే కదా. జ్యోతిష్యం అనేది పంచమ వేదం. ఎంత శాస్త్రం ఉపాసన పట్టినా అది మైండ్కి తట్టాలి. వాళ్ళు అడిగిన క్షణానికి వాళ్ళు ఫోన్ చేశారు, నేను జాతకం చూశాను, ఆ క్షణకాలంలో నాకు ఎన్ని మైండ్ తడతాయి? వాళ్ళ అదృష్టం ఉండాలి, నాకు స్ఫురణకు రావాలి. కొన్ని పాయింట్స్ చెప్తాను, అన్నీ చెప్పలేం కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రేక్షకులు గమనించుకొని, నా దగ్గరికే కాదు, మంచి జ్యోతిష్యుని సెలెక్ట్ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి ఎటువంటి దోషాలను ముందే చూసుకుంటే పరిహారం కూడా కరెక్ట్గా చేసుకున్నప్పుడే ఈ దోషాలన్నీ పోతాయి. లేని పక్షంలో ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి, మనం అనుభవిస్తూనే ఉంటాం. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 14/4/2004. సమయం? ఉదయం 8:10. ఎక్కడ జన్మించారు? విజయవాడ. టైం ఎంత? 8:10 గురుగారు, ఉదయం. పేరండి? గాయత్రి అండి. అలాగే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? విజయవాడ. గురుగారితో మాట్లాడండి. చెప్పండి స్వామి. నమస్తే గురుగారు. నమస్తే. పాపకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది కలుపుతున్నారు? చదువు పరంగా జాతకరీత్యా నాగదోషం ఉంది. మీ అమ్మాయి చాలా తెలివిగలది. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనమాట. చాలా తెలివిగా ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, ఎదుటివాడిని చూడంగానే అంచనా వేసేటువంటి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే ప్రజెంట్ శని ప్రభావం నడుస్తుంది. ఏం చదువుతుంది ఇప్పుడు అమ్మాయి? ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది సంవత్సర కాలం నుంచి. రాను రాను 100 మార్కులు కష్టపడితే 60 మార్కులు రావడం కష్టం. ఓకేనా? చదివిన ఏ అనారోగ్యం వచ్చి పరీక్ష రాసేటప్పటికి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ప్రధానం కనబడుతున్నాయి. దానికి తోడు నాగదోషం కనబడుతుంది. వీటికి పరిహారం చేస్తే చదువు, అనుకున్న చదువు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా బ్రేక్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మాయి గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 01/02/1996. సమయం అండి? మార్నింగ్ 4:30 AM అమ్మ. ఎక్కడ జన్మించారు? మచిలీపట్నం. పేరండి? కళ్యాణి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్, మా అమ్మాయిది వివాహం గురించి, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం కనుక్కుందామనండి. చాలా అమ్మాయి చదువు, ఎడ్యుకేషన్ చాలా టాప్గా ఉందిగా. ఏం చదివింది అమ్మాయి? బీటెక్ చేసిందండి. ఇప్పుడు ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిందండి. స్కూల్లో టాపర్ ఆమె అమ్మాయి? టాపర్ అండి. ఖచ్చితంగా టాపర్ ఉంటుంది మీ అమ్మాయి. అవును, టాపర్ అండి. బీటెక్ లో కాలేజీ టాపర్ అండి. చెప్తున్నా నెంబర్ 1 జాతకం. ఓకేనా? సంతానం కలిగిన తర్వాత బాగుంటుంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది మీ అమ్మాయికి. అవునండి. విదేశాల్లో స్థిరపడుతుంది. విదేశాల్లో ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. చాలా అద్భుతమైన జాతకం ఉంది. కాకపోతే బలమైన కుజదోషం ఉంది, కాలసర్పదోషం కనపడుతుంది. ఇది ఒకటే తప్ప మిగతాదంతా ఎక్సలెంట్ ఉంది. మీరు ఏం చేయాలంటే దానికి నాగప్రతిష్ఠ ఒకటిసారి చేయించండి. సార్, అంటే ఒక 1 year బ్యాక్ నేను అది చెప్పండి. 1 year బ్యాక్ కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ చేయించామండి ఒంగోలు నర్సింగూరులో. ఓకే. చేసినాక ఎట్లా ఉంది? బాగుందా? తర్వాత ఈ అంటే యూఎస్ వెళ్ళడం ఇలాంటివి జరిగింది. మంచి అవకాశాలు. మ్యారేజ్ మాత్రం దగ్గరకు వస్తుంది, పోతుందండి. అదే ఇప్పుడు మీరు చేసిన కాలం ఏంటంటే అమ్మాయి చేయటం వల్ల అమ్మాయికి విదేశీ అవకాశాలు వస్తాయి, ఎడ్యుకేషన్ సాఫీ వెళ్ళిపోతుంది. కానీ ప్రజెంట్ వచ్చేటప్పటికి రాహుదశ ప్రారంభమైంది. ఈ సంవత్సరం నుంచే, మొన్న జనవరి నుంచే రాహుదశ ప్రారంభమైంది. రాహుదశ వల్ల ఏమవుతుందంటే దాని ప్రభావం ఇంకా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చేయడం వల్ల మీకు మంచి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేయండి. చేస్తే దానివల్ల నష్టం లేదు. అయ్యా
మీరేం చేయాలంటే విడిగా చేయించండి నాగప్రతిష్ఠ, సామూహికంగా కాకుండా విడిగా అమ్మాయి గోత్రనామాలతో చేయించండి. ఓకేనా? చేస్తే బాగుంటుంది. మీరు సామూహికంలో చేయించారు కదా, దాని ప్రభావం కొంతవరకే ఉంటుంది. శక్తి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా శక్తి ఉన్నప్పుడు విడిగా చేసుకోవాలి. నాగప్రతిష్ఠ అనేది ఇప్పుడు సామూహికంలో ఏం చేస్తాం, అందరి గోత్రనామాలు చెప్పి చేస్తాం. భగవంతుడు శక్తి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మన శక్తి మేరే చేయాలి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, శక్తి ఉన్నది, శక్తి ఉంటే 100 మందికి భోజనం పెడతాం. బీదవాడు లేని వాడు ఏం చేస్తాడు, ఇంట్లో వరకే ఎదురువాళ్ళ పేరంటం మీరు చేసుకోండి. ఇది కూడా అంతే. శక్తి ఉంటే ఖచ్చితంగా విడిగా మీ యొక్క గోత్రనామాలతో అమ్మాయి నక్షత్రంతో చక్కగా చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శక్తి లేనివాడు గరీబివాడు ఉంటాడు, వాడు చేయొచ్చు, తప్పులేదు, అంతే కదా. ఇది గమనించుకొని చేయాలి. ఇప్పుడు చేసిన జాతకుడు ఏంటంటే ఆ అమ్మాయి విడిగా చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అట్లా చేయండి స్వామి, బాగుంటుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. మా బాబు కోసం అవినాష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 7/10/2000 సంవత్సరం. ఎక్కడ జన్మించారు? సమయం? హైదరాబాద్. సమయం కూడా చెప్పండి. 6 మార్నింగ్ 6. మా పేరు అవినాష్ అన్నారు కదా? అవినాష్ రావు. అలాగే టీవీ కొంచెం దూరంగా వచ్చేసేయండి అమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అవినాష్ రావు అండి. ఆయనకి ఎప్పుడు చూసినా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఉద్యోగం లేదు. ఆయన ఇంటర్ చేసిండు. చదువు అయిపోయిందా? వెళ్తా అంటాడు, వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటుండు, ఫ్రెండ్స్ తో తిరగడం. చదువు ఆగిపోయిందా? చదువు ఇంటర్లోనే ఆగిపోయింది. డిగ్రీ చేయమంటే చేయట్లేదు, చేస్తా అంటాడు, చెయ్యడు. అదే మా బాబుకి వచ్చేటప్పటికి ఏంటంటే సర్పదోషం ఉంది. ఈ సర్పదోషం వినండి, చెప్పిందినమ్మా, మొత్తం చెప్పినా మీరు అడగండి, చెప్తారు సమాధానం. 2019 నుంచి సర్పదోషం ఆరంభమైంది. ఈ సర్పదోషం వల్ల గత పిల్లవాడు 4 ఏళ్ల నుంచి దారి తప్పుతాడు. అవునా? అవునండి. ఇప్పుడు ఏం చేయించావు చెప్పు, నేను చెప్తాను. నేను నవనాగుల పూజ, పితృ దోషం చేయించాను శ్రీశైలంలో. నాగప్రతిష్ఠ చేయాలి. ఓకేనా? నవనాగల పూజలో ఒక భాగం, నాగప్రతిష్ఠలో భాగం నవనాగ పూజ. ఓకేనా? పితృదోషాన్ని కాదు చేయాల్సింది. మీరు కనుక నేను చెప్పింది చేయండి. నాగప్రతిష్ఠ చేస్తే ఇక్కడి నుంచి ఆయన ఏదో ఒక మార్గంలో పయనిస్తాడు. లేకపోతే పిల్లాడు చెల్లాచెదురుగా వేస్ట్గా టైం వేస్ట్ చేస్తుంటాడు, స్నేహితులతో తిరగటం, అనవసరం చెడు అలవాట్లకు అలవాటు పడటం, ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ ఉంటాయమ్మా. కాబట్టి నాగప్రతిష్ఠ చేయండి, రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. శుభం. గురుగారు, మీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నాగశిల ప్రతిష్ఠ జరిపిస్తున్నారు కదండి. ఈ నాగశిల ప్రతిష్ఠ ఎక్కడ జరుగుతుంది గురుగారు? ఈ నాగశిల ప్రతిష్ఠ అనేదమ్మా హైదరాబాద్లో మనకు మొత్తం కోహిడా గ్రామంలో కొండ మీద ఆంజనేయ స్వామి క్షేత్రం ఉందమ్మా. ప్రసన్న ఆంజనేయ స్వామి క్షేత్రం ఎంతో మహిమగల క్షేత్రం. అక్కడ స్వామివారు తిరుగుతూ ఉంటాడు, ఇప్పుడు కూడా దేవతా సర్పం తిరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఇక్కడ చేస్తున్నాం, తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ చేస్తున్నాం. అట్లాగే మనకి తూర్పుగోదావరి జిల్లా వచ్చేటప్పటికి రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కనే తాళ్లపూడి అని గుడి గ్రామం ఉంది. ఆ తాళ్లపూడి గ్రామంలో కనకదుర్గ నవదుర్గ సమేత కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రతిష్టా కార్యక్రమం చేపడుతున్నాం ఈ నెలలో అమ్మ. అది కూడా చాలా విశేషమైన క్షేత్రం. ఆ దుర్గా అమ్మవారికి ఇట్లా నాగాభరణం ఉంటుందమ్మా. ఆ దర్శనం చేసినంత మాత్రానే ఆ దోషం లాగేస్తుంది. మనకి శ్రీశైలంలో ఎట్లాగో ఇక్కడ ఎట్లా అనమాట. కాబట్టి ఆ క్షేత్రంలో మనం ప్రతిష్టా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ ఏరియా వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ సంప్రదిస్తే అక్కడ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఇక్కడ హైదరాబాద్లో చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 99 జూలై 5వ తారీఖు మేడం. సమయం అండి? సమయం సాయంత్రం 4కి మేడం. ఎక్కడ జన్మించారు? జనాలి హాస్పిటల్ మేడం. పేరండి? నాగా సాయి ప్రసాద్. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పయ్యా. నమస్తే గురువు గారు. నమస్తే. మీ వాడికి చిన్నతనంలో గండం తప్పిందా? తప్పిన గురువు గారు. చిన్న వయసులో గండం తప్పుందా? చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి, ఏం కావాలో చెప్పి చెప్తాను. అర్థం కావట్లేదు, ఈ మాట అర్థం కావట్లేదు. యూకేజీయా?
లండన్ లో చదువుతున్నాడు. యూకేలో చదువుతున్నాడు. ఓకే. అవును గారు, సమస్య చెప్పండి. డబ్బు పంపిద్దాం. జాతకం బాగానే ఉంది, కాకపోతే ఆయుష్ ప్రమాణం తక్కువ కనపడుతుంది మీ వాడికి. ఆయుష్ దోషం ఉంది, అర్థమైందా? ఆయుష్ ప్రమాణం తక్కువ కనపడుతుంది. దీనికి ఖచ్చితంగా శతరుద్ర హోమం చేయాలి, ఆయుష్ హోమం చేయాలి. ఓకేనా? ఇది చేస్తే సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది. ప్రజెంట్ గండం కనపడుతుంది. వివరాలు కావాలంటే డైరెక్ట్ సంప్రదించండి ఫోన్లో, పూర్తి వివరాలు చెప్తా. ఇట్లాంటి విషయాలు పబ్లిక్గా చెప్పకూడదు. ఓకేనా? ఓకే ఓకే. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 4వ నెల 12 days. 12వ తేదీనా? అవునండి. సమయం 10:20 ఉదయం. ఎక్కడ జన్మించారు? కరీంనగర్. పేరు? ప్రభంజన్. గురుగారితో మాట్లాడండి. చెప్పు నాయనా. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పు. సార్, నా లైఫ్ గురించి ఎలా ఉంటుందో ఒకటి చెప్తారా? నీకు బుద్ధి స్థిమితం ఉండదుగా. అదే సార్. ఇప్పుడున్న ఆలోచన 10 నిమిషాల్లో మారిపోతుంది. అవునా? అవును. ఎందుకట్లా? ఏమో గురుగారు. మీ నాన్నగారు ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుంది ఆయనకి? ఫాదర్ది ఆరోగ్యం మామూలుగానే ఉంది. మీ నాన్నగారికి, మీ ఫాదర్కి ఆయనకి ఆరోగ్య సమస్య ఉంటుంది ఒకటి. బాగానే ఉంది, కాకపోతే గురుడు రవి జాతకంలో కలిసి ఉన్నారు, అదొకటి దోషం కనపడుతుంది. గురుడికి రవికి ఒకసారి శాంతి చేయించు, చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది? నేను గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయ అవకాశాలు ఉన్నాయి. 50% గ్యారంటీ లేదు. నీ క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. చేయమంటారా? చేయి, ప్రయత్నం చేయి, బాగుంటుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది. చదువు నీ చేతిలో ఉంది అంతా. ఓకేనా? మంచి సమయం ప్రారంభమైంది. కష్టపడి చదివితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నిన్నటిదాకా జరిగిపోయిన సమయం బాగాలేదు. ఓకేనా? ఇక్కడి నుంచి నువ్వు ఏది చదివినా ముందుకెళ్తావు. కష్టపడి చదువు, బాగుంటుంది ఇక్కడి నుంచి రాబోయే కాలం. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2007 10వ నెల 18వ తేదీ. 18వ తేదీ. సమయం? ఉదయం 8 గంటలకు. ఎక్కడ జన్మించారమ్మా? ఇక్కడ శ్రీకాకుళం. పేరు? ధర్మేంద్ర. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. మా అబ్బాయి ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తుందండి. అది ఏది ఎలా చదువు భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి గురుగారు. నాగదోషం కనపడుతుంది. నిన్న మాట్లాడినట్టున్నావు నాతో ఒకసారి. నేను పెద్ద అబ్బాయి గురించి నిన్న అయ్యి కలిపిందండి, ఈ రోజు కలిసింది. సంతోషం గురుగారు. నాగదోషం కనపడుతుంది పిల్లవాడికి. ఇది చిన్న అబ్బాయి. ఇప్పుడు అడిగింది చిన్న అబ్బాయిదే కదా. చిన్నవాడికి కూడా నాగదోషం ఉంది. కాబట్టి పరిహారం చేయించుకో. నాగదోష పరిహారం చేస్తే బాగుంటుంది. లేకపోతే పిల్లలు వృద్ధిలోకి రాలేరమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ నాగదోషాలుంటే ఎంత కష్టపడ్డా పిల్లలు వృద్ధిలోకి రాలేరు. చదువు టైంలో చదువులు ఇబ్బందులు ఆగిపోవడం, అర్థమైందా? ఏదో మంచి చదవాల్సిన వాళ్ళు మధ్యలో ఆగిపోతుంది. ఇట్లాంటివి ఇప్పుడే చేసుకోవాలమ్మా, చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? బాగానే ఉంది, కాకపోతే నాగదోషం ప్రభావం పిల్లాడు దెబ్బతింటాడని చెప్తున్నా. చదవడం బాగానే చదువుతాడండి, కానీ 10th క్లాస్ ఎక్కువ మార్కులు వచ్చినా ఎక్కడ సీట్ అనుకున్న దగ్గరికి రాలేదు గురుగారు. చెప్పేది అదేనమ్మా, నాగదోషం ఉంటే మనం అనుకున్నది కాదు, అదే గ్రహం. అర్థమైందా? అనుకున్నది అయితే మనం దేవుళ్ళు అయిపోతాం, గుర్తుపెట్టుకో. ఇది చేయించు, చేస్తే పిల్లలకి తిరుగు ఉండదు. నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది చెయ్యి. పిల్లలు మళ్ళీ జీవితంలో తిరుగులేని పరిస్థితికి ఎదుగుతారు, మంచిగా పిల్లలు పైకి వస్తారు. ఓకేనా? చెయ్యి, తర్వాత చెయ్యి. ఎట్లా చేయాలో ఏంటో వివరంగా చెప్తాను. ఓకేనా? ఓకే అమ్మా. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు శివకుమార్ గురించి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 97 21 10వ నెల. సమయం అమ్మా? 9:30 అండి నైట్. ఎక్కడ జన్మించారు? మునగాల. పేరమ్మా?
గురుగారితో మాట్లాడండి. సరే. చెప్పమ్మా. గురువు గారు, మా బాబుకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా తెలుసుకుందామనండి. గవర్నమెంట్ జాబ్ అవకాశాలు తక్కువ కనపడుతున్నాయమ్మా. తక్కువ ఉన్నాయండి. ఇంకా దీనికి ఇంకేం కావాలి? అది ఏమన్నా లోపాలు ఏమున్నాయి అని చెప్తారని. లోపాలంటే పెళ్లికి సంబంధించిన లోపం బలంగా ఉంది. గురుడు నీచపడ్డాడు, తర్వాత శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు, కుజదోషం ఉంది, రవి నీచపడ్డాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలు పిల్లలకి. ఇవన్నీ గ్రహ జపాలు, హోమాలు చేయాలి. ఓకేనా? అన్ని చేయాలండి. తప్పనిసరి చేయాలి. ఫలితాలు మారాలంటే చేయాలి. పిల్లలు పైకి రావాలి, నేను చెప్పిన చెడు ఫలితాలు పోవాలంటే చేయాలి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ జాబ్ అని, ప్రైవేట్ జాబ్ అయినా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఈ దోషాలుంటే పిల్లలు ముందుకు పోలేరు. ఒకవేళ అవకాశం వచ్చినా దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది. అర్థమైందా? ఒకసారి జాతక పరిశీలన చేయించుకుంటే, ఎందుకంటే చాలా దోషాలు ఉన్నాయి. ఇవన్నీ ఫోన్లో చెప్పలేం కదా. ఇదిగా నువ్వు చేసినట్లయితే వివరంగా చెప్తా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి వివరంగా చెప్తా. ఓకేనా? ఓకే అమ్మా. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/1985 అండి. సమయం అండి? రాత్రి 7:30 PM అండి. ఎక్కడ జన్మించారు? రామచంద్రపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. పేరు? మారుతి సుబ్రహ్మణ్యం. గురుగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్తే నాన్న, చెప్పు. అంటే నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నానండి. అన్ని సమస్యల కిందే ఉంది. చాలా కష్టపడతావు కానీ ఏంటో కలిసి రాదవునా? అవునండి, ఏం కలిసి రావట్లేదు. మొత్తం కష్టపడ్డాను. మా మదర్ కూడా మొన్న కాలం చేశారు కూడాను. మా ఫాదర్ నేను కడుపులో ఉండగానే చనిపోయారండి. అయ్యయ్యో. నేను 1 నెలకు పుట్టాను. ఆవిడ అలా పెంచుకుంటూ వచ్చి పాపం నా పెళ్లి చేయాలని చాలా ప్రయత్నించిందండి. ఏమో ఏ అడ్డుపడ్డాయో తెలియదు కానీ ఏ గ్రహాలు అడ్డుపడ్డాయో తిరగని గుడి లేదు, మొక్కనే దైవం లేదు. అదే నాన్న, ప్రధానంగా నీ జాతకానికి వచ్చేటప్పుడు వినండి, నాగదోషం ఉంది. ఈ నాగదోషం వల్లనే తల్లిదండ్రులు చిన్నతనంలో వెళ్ళిపోవటం కానీ, ఎంత కష్టపడ్డా పైకి రాకపోవటం కానీ, ఎంత డబ్బు సంపాదించిన నిలబడకపోవడం కూడా ఇదంతా కారణం. అట్లాగే గురువు కూడా నీచపడ్డాడు జాతకరీత్యా. సప్తమంలో కుజదోషం ఉంది. ఇవన్నీ కూడా బలమైన దోషాలయ్యా. ఇవన్నీ పరిహారం చేసుకోవాలి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకో, అవకాశం ఉంటే నీకు. ఓకేనా? వివరంగా చెప్తా. ఇంకా పాయింట్స్ చాలా ఉన్నాయి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తనది జ్యేష్ఠ నక్షత్రం అండి, 3వ పాదం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 10 జూన్ 98. సమయం అండి? 6 సాయంత్రం. ఎక్కడ జన్మించారు? ఇక హైదరాబాద్. మా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి. చెప్పు తల్లి. మా అబ్బాయికి ఏది కలిసి రావడం లేదు, జాబ్ రావడం లేదు. తనకి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము, అవుతుందా? తను అతి ఆలోచిస్తున్నాడు, అర్థమైతలేదు ఏది. పేరేంటి? బాబు పేరేంటి? వెంకటేష్ అండి. బాగలేదు ప్రస్తుతానికి. అదృష్టం ఏంటంటే మీ వాడికి గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాడు. అవునా? అదే పిల్లాడికి బలమైన దోషాలు ఉన్నాయి. ఓకేనా? ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అవునా? ఆరోగ్యపరంగా బాగలేదు. తర్వాత సర్పదోషం కనపడుతుంది. రాహుకేతుల మధ్య సర్పదోషం. హలో హలో అండి. సర్పదోషం ఉందమ్మా. అంటే అండి సర్పదోషం, కాల సర్పదోషం ఉంది. అయితే ఏం చేయాలంటారండి పరిహారం? దానికి నాగప్రతిష్ఠ చేయాలి. తర్వాత 4-5 గ్రహాలు బాగలేదు, వాటన్నింటి కూడా చేయాలి, శాంతి చేయాలి. అంటే మీకు కాల్ చేయమంటారా? మీరు నీకు చేయాలనిపిస్తే చెయ్యి. నీకు చేయాలనిపిస్తే మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో కనుక్కుందామని చేయండి. కాల్ చేసి అడగండి. కాల్ 905 నెంబర్ ఒకటి చెప్తారు. 9052246299 నెంబర్ వస్తుంది అక్కడ. ఆ నెంబర్కి చేస్తే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. తీసుకొని కలవండి, ఫోన్లో అయినా చెప్తాను. ఓకేనా? కంగారు పడకండి. ఎందుకంటే అమ్మా, ఈ చెప్పేవన్నీ కూడా కంగారు పడడానికి చెప్పట్లా. తెలుసుకుంటే పబ్లిక్ ఎడ్యుకేట్ అయితే దానికైనా మార్గం చూసుకోవాలి తప్ప
జ్యోతిష్యం అనేది ఒక వైద్య శాస్త్రం లాంటిదమ్మా. అది కూడా ఎవరైనా సరే దాన్ని కరెక్ట్గా పరిహారం చేసుకుంటే 100% రిజల్ట్ కనపడుతుంది. మనం ఏదో ఉందని కంగారు పడిపోయి లేకపోతే విని వదిలేస్తే అది ప్రేక్షకులకి నష్టమవుతుందమ్మా. అది గమనించుకొని కనుక ముందుకెళ్తే తిరిగి ఉండదు. మన దాంట్లో ఏదున్నా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. లేనిది ఒక్క పాయింట్ కూడా చెప్పను నేను. గురుగారు ఎప్పట్లాగే ప్రేక్షకులకి చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.